బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఇక సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో బందోబస్తు విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా సుమారు 15 రోజుల నుంచి శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక వైపు ఎవరికి అనుమతి లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఏపీకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇక మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఇక ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో బందోబస్తు విధులను పకడ్బందీగా గుర్తించాలని నిర్వర్తించిన నేపథ్యంలో అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా సుమారు 15 రోజుల పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లో వెనుక వైపు ఎవరికీ అనుమతి లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఈసీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నందిని మనకి సిద్ధంగా ఉన్నారు. సో నందిని, చెప్పండి, ప్రధానంగా కౌంటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పార్టీలు కూడా ప్రకటిస్తున్నాయి. ఏజెంట్లు పకడ్బందీగా ఉండాలని కూడా వారి ఏజెంట్లకు పార్టీలు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏపీకి సంబంధించి ఈసారి భారీ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మరింత ఊహలు లేకపోతే వారి యొక్క ఆశలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇరు పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో ఈసీ ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే ప్రమాదకర ఘటనలు కూడా చాలా సందర్భాల్లో జరిగినటువంటి పరిస్థితి పల్నాడు లాంటి ప్రాంతంలో. ఈసారి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వెలువడబోయే ఏదైతే ఈ అభ్యర్థుల యొక్క భవిష్యత్తు పైన నరాలు తెగే ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా ఏదైతే కౌంటింగ్ సంబంధించి కేంద్రాలు ఉన్నాయో కేంద్రాల వద్ద ఈసీ ఇప్పటికే ఆ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూముల వద్ద ఆయా జిల్లాల స్ట్రాంగ్ రూముల వద్ద ఖచ్చితమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఎవరైతే అభ్యర్థుల తరపున ఎవరైతే ఈ కౌంటింగ్ లో పాల్గొంటారో వీళ్ళందరికీ కూడా ఆయా జిల్లాల రిటర్నింగ్ కలెక్టర్ల ఆధ్వర్యంలో వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా ముగిశాయనే చెప్పాలి. కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడ రూరల్, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, అలాగే తుని, ఈ మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాలుగా రేపు పిఠాపురం సంబంధించి కూడా రాత్రి కొన్ని కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమయంలో అయితే ఘటనలు జరిగాయో అటువంటి ఘటనలు కౌంటింగ్ సమయంలో జరగకూడదని చెప్పి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 98,000 మంది పోలీసు బలగాలు అయితే మోహరించాయి. ముఖ్యంగా అటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నివాసాల వద్ద కూడా పోలీసు బలగాలు కూడా మోహరించాయని చెప్పాలి. నిన్న కాక మొన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడాయి, అంటే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ కావాలని చెప్పి ఇప్పటికే అభ్యర్థులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని జిల్లాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ కూడా మొత్తం ఫుల్ అయిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పిఠాపురం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్లు కూడా కాశారు. దాదాపు 100 కోట్ల బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల హోటల్స్ కూడా ఫుల్ అయిపోయాయి. రేపు టీవీల ముందు అలాగే ఫోన్ల ముందే ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా వేరే ఎటువంటి పని పెట్టుకోకుండా రేపు వెలువడయ్యే పోలింగ్ దీని ఫలితాల కోసమే ఎదురు చూస్తారని చెప్పాలి. అది చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో అయితే 200 మీటర్ల
అయితే ప్రకటించారు. అయితే 144 సెక్షన్ కూడా అమల్లో కూడా పెట్టారు. అయితే పోలీసు యాక్ట్ కట్టే కూడా అమల్లో ఉందనే చెప్పాలి. అంటే పోలింగ్ సమయంలో ఎటువంటి ఘటనలు జరిగాయో వారందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. మళ్ళీ ఫలితాలు వెలువడిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు ఏపీ పోలీసులు, ఏపీఎస్పీ పోలీసులతో పాటు అటు చెన్నై, కేరళ పోలీసులు కూడా అదనపు బలగాలను అయితే తీసుకువచ్చారు. ముఖ్యంగా రేపు చాలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాష్ట్రం మీద అయితే పోలీసులు అయితే మూడో పనులు చేశారని చెప్పాలి. అలాగే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో అమర్చారు. అలాగే ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల ఏజెంట్లు కూడా ఎవరైనా డ్రింక్ చేసి లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అనుమతించకూడదని ముందే ఒక ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో గత ఎప్పుడైతే ఈ 13వ తారీఖున పోలింగ్ నమోదయ్యిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీడే కూడా కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయా జిల్లాలో ఉన్న రిటర్నింగ్ అధికారులు, నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కూడా నిఘా పెట్టారు. అటు 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 28 టేబుల్స్ అయితే రెడీ చేశారు. 14 టేబుల్స్ ఎమ్మెల్యేకి, 14 టేబుల్స్ ఎంపీకి కౌంటింగ్ సంబంధించి అంటే పోలిన ఓట్లను బట్టి 15 నుంచి 19 రౌండ్స్ అయితే ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా రౌండ్ కి కూడా ఓట్ల లెక్కింపు విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఇక్కడ అభ్యర్థులు ఉన్నారో శిక్షించిన అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయితే కల్పించారు. కాకినాడ JN2 లో అయితే పూర్తి స్థాయిలో భద్రత 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. చుట్టుపక్కల 200 మీటర్ల సమీపంలో కూడా రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర బలగాలు కూడా మోహరించాయంటే రాష్ట్రంలో రేపు వెలువడే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా చూడొచ్చు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ 40 సర్వేలు 35 దాదాపు 36 సర్వేలు అన్ని కూడా కూటమి వస్తుందని చెప్పడం, మరోపక్క వైసీపీకి సంబంధించి కీలక మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఓడిపోతారని ఆరా మొత్తం చెప్పిన వంటి విషయాలపై కూడా నిన్న మంత్రి రోజా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పందించారు. అయితే ఇవన్నీ కూడా మేము నమ్మము, రేపు జరగబోయే ఎగ్జాక్ట్ పోల్స్ మీద మేమంతా కూడా ఆధారపడ్డాము. ఖచ్చితంగా వైసీపీ వస్తుందని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన విశాఖలో కూడా ప్రమాణ స్వీకారానికి అయితే ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. మరోపక్క చంద్రబాబు కూటమి వస్తుందని చంద్రబాబు కూడా ముహూర్తం అయితే ఖరారు చేసుకున్నారు. ఏది ఏమైనా సరే రేపు వెలువడే ఏదైతే ఈ అభ్యర్థుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. రేపు ఏ విధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పాలి. ఎస్, ప్రధానంగా ఇంకొకటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు గతంలో పల్నాడు, గుంటూరు, తిరుపతి లాంటి ప్రాంతాలు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా పిఠాపురానికి సంబంధించి కూడా 15 గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించడం, వారిని కొంతమందిని అరెస్టు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రత్యేకంగా పోలీసు భద్రతకు సంబంధించి ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టు పిఠాపురం సంబంధించి ఇప్పటికీ నిన్న రాత్రి కొన్ని బలగాలు కూడా మోహరించాయి. ఎందుకంటే ఖచ్చితంగా పిఠాపురంలో వంగా గీత ఓడిపోతుందని అటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొన్ని ఏదైతే సర్వేలో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే 40 నుంచి 70 మెజారిటీగా కూడా గెలుస్తారని కొన్ని సర్వేలు చెప్పడంతో ఇప్పటికే అక్కడ అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఖచ్చితంగా అక్కడ విధ్వంసాలు, దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అదనపు బలగాలు మోహరించాలని నిన్న రాత్రి అక్కడ కూడా చాలా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే కాకినాడ JN2 రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అంటే రౌండ్ టు రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏదైతే విధ్వంసాలు మీరు అన్నట్టు పల్నాడు, గుంటూరు మొన్న ఏదైతే పోలింగ్ సమయంలో జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వారిపై ఈసీ కూడా సీరియస్ అయింది. అలాగే అక్కడ ఉన్న అధికారులు కూడా కొంతమందిని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే పోలింగ్ సమయంలో ఎటువంటి విధ్వంసాలు జరిగాయో అటువంటి విధ్వంసాలు ఇప్పుడు జరగకూడదు. కౌంటింగ్ తర్వాత కూడా ఈ నెల 19వ తేదీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఈ నెల 19వ తేదీ వరకు కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టాలని చెప్పేసి ముందుగానే ఆయా జిల్లాల ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు ముందస్తు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పాలి. ఏది ఏమైనా రౌండ్ కి కూడా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కౌంటింగ్ అవుతుందో పోలింగ్ ఏదైతే కౌంటింగ్ అయిన ఓట్లు ఉంటాయో మళ్ళీ వాళ్ళని రీకౌంట్ చేయడము అంటూ ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో ఎటువంటి ఘర్షణ జరగకుండా అలాగే అక్కడికి వచ్చి అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు
వారికి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలి. అలాగే ముఖ్యంగా విద్యుత్ కరెంటు విషయంలో కూడా ఎప్పటికప్పుడు కరెంటు పోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. తాగునీరు కావచ్చు, అక్కడికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీస సదుపాయాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.